ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. వదినా, పాపం తను మొదటి రోజు ఉద్యోగానికి వెళ్తుంది కదా అని హారతిస్తున్నాను అంతే. పాపమా? అవును మరి, నీ మీద దీని మీద పాపం అని జాలి పడాలి. అక్క, నీలా అడిగేవాళ్లు లేకపోతే ఈ ఇంట్లో యజమానుల కంటే పనోళ్ల పెత్తనమే నడిచేలా ఉంది. కాలు దూరడానికే సందు లేదు గాని మెడలో ఓ డోలన్నట్టు తనకే ఈ ఇంట్లో టిక్కానా లేదు. ఇక అందరిని తెచ్చి నెత్తిన పెట్టుకుంటే మనం చోద్యం చూస్తూ ఉండాలా? అమ్మా, నా వల్ల యమునమ్మ గారిని తిట్టొద్దు. మీరేమైనా తిట్టాలంటే నన్ను తిట్టండి. ఎవరిని ఏమనాలో ఏం అనకూడదో కూడా పనోళ్ళు మనకి చెప్తున్నారు చూడవే. అక్క, అయ్యిందానికి కాందానికి ఎందుకలా నోరు పారేసుకుంటావు? నీకు మాట్లాడే నా నోరే కనబడుతుందే, కానీ వీళ్ళు చేసే పనులు నీకు కనబడవు. అక్క, గొడవెందుకు, వదిలే. వదినా, మీరు లోపలికి వెళ్ళండి. లక్ష్మి, నువ్వు ఉద్యోగానికి వెళ్ళాలి కదా, వెళ్ళు. ఈ లక్ష్మిని ఇంట్లో చూస్తుంటేనే నాకు ఒళ్ళు మండిపోతోంది. అలాంటిది ఇప్పుడు మన ఆఫీస్కి వెళ్ళి విహారి పక్కనే రాసుకు పూసుకు తిరుగుతూ ఉంటే నాకు కంపరంగా ఉంటుంది. సహస్రైతే తట్టుకోలేకపోతోంది. అక్క, ఎవరిని ఎక్కడుంచాలో అక్కడే ఉంచాలి. నువ్వు ఆఫీస్కే వెళ్తావు కదే, అక్కడ దాన్ని తొక్కుంచు. విహారి దరిదాపుల్లో కూడా అది వెళ్ళకూడదు. అది ఇక్కడ పని మనిషే, అక్కడ పని మనిషే. పని మనుషులు ఎక్కడైనా యజమానులకి దూరంగానే ఉండాలి. అలానే ఉంచుతాను. దాన్ని అలా ఉంచితేనే నీకు నాకు మంచిది. సహస్రకి విహారితో పెళ్ళయ్యే వరకే ఈ ఇంట్లో ఎవరు ఎన్ని వేషాలు వేసినా సాగనిస్తాను. ఒక్కసారి విహారి నా కూతురి మెళ్ళో తాళి కట్టగానే ఆ లక్ష్మితో పాటు యమునని బయటికి తరిమేస్తాను. విహారిని గుప్పెట్లో పెట్టుకుని అందర్నీ ఒక ఆట ఆడిస్తాను. అలా ఆడిస్తే ఈ ఇల్లు, మా బిజినెస్లు అన్నీ నీ చేతుల్లోకొస్తాయి. అప్పుడు నా పరిస్థితి ఏంటి? నేను నిర్మించుకున్న నా రాజ్యం ఏమైపోవాలి? అందుకే బిహారీని డమ్మీ చెయ్యాలి, నిన్ను కంట్రోల్ చెయ్యాలి, నెమ్మదిగా బిజినెస్లని నా గుప్పెట్లోకి తెచ్చుకోవాలి. ఏంటే ఆలోచిస్తున్నావు? ఏం లేదక్క, నీ ఫ్యూచర్ ప్లాన్కి నా సపోర్ట్ ఉంటుంది. నీకు నా ఫుల్ సపోర్ట్ ఉంటుంది. సరే అక్క, నేను ఆఫీస్కి వెళ్ళాలి, వెళ్ళొస్తాను. యామయ్యా, కాఫీ తీసుకో. ఆదికేశవ్ బాబాయ్. అమ్మా జ్యోతి, నువ్వా? పట్నం నుంచి ఎప్పుడొచ్చావే జ్యోతి? నిన్ననే వచ్చాను పిన్ని. పిన్ని, బాబాయ్, ఈ స్వీట్ తీసుకోండి. ఏంటమ్మా విశేషం? నోరు తీపి చేస్తున్నావు? నాకు జాబ్ వచ్చింది బాబాయ్. ఓ చాలా మంచి వార్త చెప్పావమ్మా. మా కనకం కూడా కాలేజీ టాపర్, గోల్డ్ మెడలిస్ట్. దానికి పెళ్లి కుదిరి పెళ్లి చేసి అమెరికా పంపించేశాను. కానీ లేకపోతే దాని చదువుకి, దాని ప్రతిభకి ఖచ్చితంగా పెద్ద ఉద్యోగం వచ్చేదమ్మా. ఎవరో తరివినట్టు దానికి పెళ్లి చేసి అల్లుడు గారితో పంపించేశారు. కానీ లేకపోతే జ్యోతి కంటే పెద్ద కంపెనీలో దానికి ఉద్యోగం వచ్చుండేది.
బాబాయ్ నీ హస్తవాసు మంచిది. కొత్త ఉద్యోగానికి వెళ్తున్నాను కదా, దీవించండి. తప్పకుండా అమ్మా, విజయోస్తు. థ్యాంక్ యూ బాబాయ్. అమ్మ జ్యోతి, మగాళ్లతో సమానంగా ఊరు కాని ఊరు వెళ్ళి ఉద్యోగం చేయబోతున్నావు. మీ నాన్న పేరు నిలబెట్టాలి సుమా. అలాగే బాబాయ్, వస్తాను పిన్ని. అలాగే. నిజమేనే గౌరీ, మన అమ్మాయికి పెళ్లి చేయకుండా ఉద్యోగం చేసుకోమని ప్రోత్సహించుంటే ఈ పాటికి పెద్ద కంపెనీలో అడుగుపెట్టి పెద్ద ఉద్యోగం చేస్తూ ఉండేదేమో. స్వామి, నా జీవితం ఎన్నో మలుపులు తిరిగి ఎన్నో కష్టాల్ని దాటి ఇప్పుడిక్కడికి చేరింది. ఇదే నా కొత్త ప్రయాణంలో తొలి అడుగు. నన్ను ఆశీర్వదించు. ఈ కొత్త జీవితాన్ని, కొత్త బాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తించే శక్తిని ప్రసాదించు. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ హెచ్ఆర్ ఇక్కడ ఉంటారండి? అలా స్ట్రైట్ గా వెళ్ళి లెఫ్ట్ తీసుకుంటే అక్కడ ఒక రూమ్ ఉంటుంది, అక్కడ ఉంటారు. థ్యాంక్స్. ఎక్స్క్యూజ్ మీ సార్. కమ్ ఇన్. చెప్పండి. న్యూ జాయినింగ్. ఓ రాజు, ఇలా రా. నా ఆఫర్ లెటర్ సార్. సరే కానీ అతని దగ్గర టీ తీసుకొని బయట ఉన్న వాళ్ళకి ఇచ్చిరా. నిన్నే. అలా చూస్తున్నావేంటి? వెళ్ళి చెప్పిన పని చెయ్యి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.